నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హాయ్ హలో నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామసిజేక. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అయితే వనజక్క, మనము అన్నం వండేటప్పుడు, పప్పులు వండేటప్పుడు, కొన్ని రకాల మిల్లెట్స్ వండేటప్పుడు ముఖ్యంగా నానబెట్టి కొన్ని గంటల తర్వాతే వండాలి అంటారు. అప్పటికప్పుడు వండితే అది మంచిది కాదు అంటారు. అసలు దానికి రీజన్స్ ఏంటి? అన్నం అంటే అన్నం వండే విధానం కూడా ఒకటి ఉంటుందా? అన్నం వండే విధానం డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడైతే మనం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్. ఇప్పుడే జక్క కడిగి కుక్కర్ లో పెట్టేస్తాం, ప్రెషర్ పెట్టేస్తాము, లేకపోతే రైస్ కుక్కర్ లో పెట్టేస్తాము. అయితే నార్మల్ గా పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే అన్నం చక్కగా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ టైం కంతా అన్నం మధ్యాహ్నానికి వండే అన్నాన్ని కడిగేసి పెట్టేవాళ్ళు అనమాట. అది కడిగి అంటే ఒకసారి కడిగి నీళ్ళు వంచేసి, 2 సార్లు కడిగి నీళ్ళు వంచేసి మళ్ళీ అలాగా పెట్టి ఆ వండే ముందు కూడా ఆ నానబెట్టిన నీటిని వంచేసి అప్పుడు ఫ్రెష్ వాటర్ వేసి వండేవాళ్ళు అనమాట. సో ఇలా వండడం వల్ల ఏంటి అంటే అండ్ అది గెంజి పరిచేవాళ్ళు యాక్చువల్గా. ఓకే, గెంజి తాగేవాళ్ళు. సో ఈ ప్రాసెస్ లో ఏమయ్యేదంటే, ఒకటి రైస్ లో ఫైటిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ఉంటుంది. అది ఎంత తక్కువ ఉంటే మనకు అంత అరుగుదల అంత బాగుంటది. అండ్ దానితో పాటు మనకి అన్నం ఏమవుతుందంటే ఇలా నానబెట్టి వండడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఒకటి సాఫ్ట్ గా మనకు కావాల్సినట్టుగా అది ఉడకడం ఒకటి. ఈ ఫైటిక్ యాసిడ్ అన్నది అందులో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మనకి అది ఆరోగ్యానికి మంచిది. ప్లస్ ఇలా నానబెట్టి ఉంచిన రైస్ ని వండి తిన్నప్పుడు మనకి అరుగుదలతో పాటు డయాబెటీస్ కూడా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అన్నం అవాయిడ్ చేసేస్తున్నారు కంప్లీట్ గా. ఎందుకు అంటే షుగర్ ఉంది కాబట్టి అన్నం తినకూడదు అంటారు. సో అన్నం తినకూడదు కంటే కూడా అన్నాన్ని సరిగ్గా వండుకొని తిన్నప్పుడు మన డయాబెటిక్ వాళ్ళు కూడా అన్నం తినొచ్చు. నార్మల్ గా ఈ రోటీ కాన్సెప్ట్ ఇదంతా మనది కాదు కదా, ఇక్కడది కాదు. ఈ రోటీ తినడము, లేకపోతే రైస్ అవాయిడ్ చేసేసడము. మన సౌత్ ఇండియన్ లో ఏంటి ఎప్పుడు అన్నమే. అసలు 3 పూట్లు అన్నం తినే రోజులు కూడా ఉన్నాయి. 3 పూట్లు అన్నం తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఉదయం లేచినప్పుడు సద్దన్నం మొదలుపెట్టి మధ్యాహ్నం అన్నమే, నైట్ కూడా అన్నమే. సో అన్నం తింటేనే మనకు తిన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈవెన్ మన రోటీ తిన్న వాళ్ళకి డయాబెటిక్ తగ్గిందా అంటే ఎక్కడ తగ్గిన దాఖలాలు ఏమీ లేవు. డయాబెటిక్ అలాగే కంటిన్యూ అవుతుంది. రైస్ తిన్న వాళ్ళకి ఉంది, తినని వాళ్ళకి ఉంది. కాబట్టి మనం ఏదో అంటే మన ఏదైనా ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలంటే ఓవరాల్గా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి రైస్ కానీ మిల్లెట్స్ ఒకటి, పప్పులు, ఇవన్నిటిని నానబెట్టి వండుకోవడం. నానబెట్టాలి 3 hours సరిపోతుంది. 1/2 hour కూడా ఓకే. అట్లీస్ట్ 1/2 hour, మాక్సిమం 3 to 4 hours సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అంటే అది పులిసిపోతుంది కదా. బియ్యాన్ని 24 గంటలు నానబెడితే ఏమవుతుంది? కొంతమంది ఒక రోజు ముందే నానబెట్టుకోవచ్చు అంటున్నారు. అలా లేదు, దాన్ని అది పర్మనెంట్ అయిపోతుంది కదా, పులిసిపోతుంది. అప్పుడు పుల్లటి వాసన వచ్చేదా? మరి అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 hour ముందు. ఇంకా మరీ మంచిది ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 గంటల సేపు నానబెడితే మనకి రైస్ బాగా వండుకోవడానికి అందులో ఉన్న వాట్ ఎవర్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమినేట్ అయిపోయి ఆరోగ్యానికి హానికరమైన కంటెంట్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోయి మామూలు మంచి ఆహారం మన బాడీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సేమ్ థింగ్ మనం పప్పులు చేసుకునేటప్పుడు కందిపప్పు, పెసరపప్పు ఇవన్నిటికీ కూడా డైరెక్ట్గా మనం డబ్బాల నుంచి తీసి వేసి వండేస్తూ ఉంటాం. ఆ వండే ప్రాసెస్లో ఎస్పెషలీ ఒక 60 ఏళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఏమంటారు, మనకి ఇలా పల్సెస్ పడట్లేదండి, పప్పు ఏమైనా తింటే పెసలు, కందిపప్పు అలాంటివి తింటున్నప్పుడు మాకు గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఆ గ్యాస్ ఫార్మేషన్ ఏంటి, మీకు ఆ పర్టికులర్ పప్పు పడకపోవడము అలా కాకుండా మీరు దాన్ని సరైన పద్ధతిలో ఉండట్లేదు కాబట్టి మీకు ఆ గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఇలా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఏది దాల్ వండినా ఫస్ట్ దాన్ని ఒక గంట సేపు నానబెట్టేసి దాని తర్వాత వండినప్పుడు మీకు ఈ గ్యాస్ ఫార్మేషన్స్ అవి అవ్వకుండా మీకు ఆ తిన్న ఆహారం ప్రాపర్గా అరుగుతుంది అనమాట. సో మనం డైలీ అన్నం వండుకునేటప్పుడు చేయాల్సిన 2-3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచడము. అదే విధంగా ఒకవేళ మధ్యాహ్నం ఏ టైంలో అయినా మీరు ఇట్లా పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు ఇవి కూడా నానబెట్టుకొని వండితే మాత్రం పల్సెస్ కూడా. కొంతమందికి రాత్రి పూటలు మిల్లెట్స్ అయితే తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. వాళ్ళు లేకపోతే మిల్లెట్ భోజనమే తింటారు. మధ్యాహ్నం కూడా ఓన్లీ మిల్లెట్స్ ఉడకబెట్టుకొని అందులో కర్రీస్ వేసుకుంటుంటారు. వాళ్ళకి నానబెట్టుకుని. అయితే చాలా మంది అన్నం వండేటప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా దాల్చిన చెక్క ఒకటి వేసి నానబెడితే మంచిది, షుగర్ కంట్రోల్ అవుద్ది అంటారు. నిజమేనా? షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఇవన్నీ చిన్న చిన్న టిప్సే.
అయితే ఆ టిప్స్ ఏంటి, మల్టిపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి మనం. ఒక టిప్పే కాదు, ఏదో అన్నంలో దాల్చిన చెక్క డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో మనం డయాబెటిక్ పేషెంట్స్కి డైట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, ఉదయాన్నే లేచినప్పుడు సిన్నమన్ వాటర్, అదే దాల్చిన చెక్క నీళ్ళు తాగమని చెప్తాము. టీలో కూడా కాస్త దాల్చిన చెక్క వేసుకోమని చెప్తాము. అయితే ఈ దాల్చిన చెక్క వేసి అన్నం వండుకోవడము, దానివల్ల డెఫినెట్గా బెనిఫిట్స్ ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. కానీ ఏంటంటే ఇది ఫాలో అయినప్పుడు మిగతా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, షుగర్ అదే మీరు లైఫ్ స్టైల్ సరిగా ఉంచుకోవడము, మీ మెడికేషన్ సరిగా వేసుకోవడము, యాక్టివ్గా ఉండడము, అంటే తక్కువ అన్నము ఎక్కువ కూరలు తినడం, ఇవన్నీ ఫాలో అయితే కనుక డెఫినెట్గా ఆ దాల్చిన చెక్క పనిచేస్తుంది. ఆ దాల్చిన చెక్క ఒకటే వేసుకొని మిగతావి ఏమీ ఫాలో అవ్వకపోతే షుగర్ ఏది కంట్రోల్లో అవ్వదు. అలాగే మరి అన్నం తింటే డయాబెటీస్ ఖచ్చితంగా పెరుగుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు కదా, అలా ఏం ఉండదా? ఇవన్నీ ఏంటంటే ఎక్కడ పెరుగుతుంది, అన్నం తింటూ కూడా డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా. ఓకే, డయాబెటీస్ అన్నది ఏదో మనం పంచదార తినడం వల్లనో, పంచదార తినేస్తే డయాబెటీస్ వచ్చేస్తుంది అంటారు. సో అది పంచదార వల్ల వచ్చింది కాదు, మన బేసిక్ గా మన ప్యాంక్రియాస్ సరిగా పని చేయకపోవడం వల్ల, స్వీట్స్ వల్ల వచ్చింది కాదా? స్వీట్స్ వల్ల, అంటే అతిగా తింటే డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు అలా అంటే హ్యాపీగా లేదు అంటే లేదు. స్వీట్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది స్వీట్స్ ఎక్కువ తిన్న వాళ్ళకి మీకు డయాబెటీస్ వచ్చేస్తుంది, నెయ్యి ఎక్కువ తిన్న వాళ్ళకి గుండెపోటు వచ్చేస్తుంది, ఇవన్నీ మన అపోహలు మాత్రమే. ఫస్ట్ థింగ్, స్వీట్ తిన్నందువల్ల మీకు పంచదార రోజు, కొంతమంది ప్రతిరోజు చిన్నప్పటి నుంచి 90 ఏళ్ళు వచ్చే వరకు ప్రతిరోజు పంచదార తోటి చేసిన స్వీట్స్, ప్రతిరోజు కిలోలు స్వీట్స్ తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మరి ఎటువంటి డయాబెటీస్ లేదు, ఎందుకంటే అవి తిన్నా కూడా వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నారు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నారు. కాబట్టి షుగర్ వల్లనే మనకు డయాబెటీస్ వస్తుంది, అన్నం తినడం వల్లనే డయాబెటీస్ వస్తుంది, లేకపోతే అన్నం మానేస్తే డయాబెటీస్ తగ్గిపోతుంది అనేది ఎక్కడ లేదు. సో ఏ ప్రాబ్లమ్, ఇలా డయాబెటీస్ ఏదైనా వచ్చినా, ఇప్పుడు మనం ఏంటి జనరల్గా అన్నం వండుకునే విధానాన్ని మాట్లాడుకున్నాం, మన పాత పద్ధతుల్ని ఇప్పుడు ఎట్లా మనం వాటిని రెప్లికేట్ చేసుకోవచ్చు, పాతకాలంలో ఎలా ఉండే, ఎందుకు హెల్తీగా ఉండేవాళ్ళు అన్నది ఒకటి మనందరికీ తెలుసు. అప్పట్లో డయాబెటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఐ థింక్ బిఫోర్ 1900 కంటే ముందు చూసుకుంటే 400 మందిలో ఒక్కరికి డయాబెటీస్ ఉండేది. 1900 మిడ్ 1900s వచ్చిన 40 మందిలో ఒకరికి డయాబెటీస్ స్టార్ట్ అయింది. రాను ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే ప్రతి 3 ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. సో అలా అంటే ఇప్పుడు దాని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి అంటే, ఏదో మనం చేసే మన సిస్టంలోనే ఒక మిస్టేక్ ఉంది. మనం తినే ఫుడ్ కానీ అడల్టరేటెడ్ ఫుడ్స్ అనుకోవచ్చు, లైఫ్ స్టైల్ సరిగా ఉంచుకోకపోవడం అవ్వచ్చు, అన్నం అరిగే టైంలో అన్నం తింటాం మనం ఇప్పుడు, అంటే మిడ్ నైట్ లో అన్నం తినడం, ఇవన్నీ ఉన్నాయి కదా కారణాలు, రకరకాల రీజన్స్. మన లైఫ్ స్టైల్ అవన్నీ ఏంటో అంటే మనం చెప్పక్కర్లేదు, నేచర్ కి తగ్గట్టుగా మనం లేము. అంటే సన్ ఉదయించిన తర్వాత తినాలి, సన్ రైజ్ దానికి ఆపోజిట్ గా చేస్తాం కాబట్టి మనకి అస్తమించేసరికి ఫుడ్ ఆపేయాలంటే మనం ఎక్కడ. కాబట్టి ఆ చేంజెస్ చేసుకుని మనము ఈ చిన్న టిప్ అంతే మనము. ఓకే, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి. మరి ఇది అంటే డయాబెటీస్ కి సంబంధించి అట్ ద సేమ్ టైం మనం వండుకునే విధానము, అన్నమే కాదు పప్పులే కాదు, ఏదైనా మనం వంట చేసే వండే పద్ధతిని బట్టి కూడా మనకి ఆరోగ్య సమస్యలు రావాలా వద్దా అనేది కూడా డిసైడ్ అయి ఉంటుందని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా వనజక్క. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్గా కస్టమైజ్డ్ డైట్ మీకు కావాలి, మీ లైఫ్ స్టైల్లో మీ చేంజెస్ కావాలి, వనజక్క అపాయింట్మెంట్ కావాలి. సో డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.